హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం డెమోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే జనాభా సంబంధిత ప్రశ్న ఇదేంటంటే మనకి సెన్సస్ 2011 ప్రకారం మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుందండి. చూసుకోండి, మనకి ఎస్ఎస్సి జీడీలోని ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్కు వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అన్నిట్లో కూడా మనకి 1 మార్క్ 1 క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి కంపల్సరీగా. చూడండి, మనకి 2011లో అయితే సెన్సస్ తీసుకున్నారు, అంటే జనాభా లెక్కలు తీసుకున్నారు. అండ్ యాక్చువల్గా అయితే 2021లో తీసుకోవాల్సి ఉంది, బట్ కరోనా రీజన్ వల్ల మనకి దాన్ని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా అయితే ఈ 2023లో అయినా సరే తీసుకోవాల్సి ఉంది, బట్ ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఇవన్నీ మూవ్మెంట్ రావడం వల్ల మనకి ఇంకా 2024లో తీసుకుంటారనమాట. 2024లో జనాభా లెక్కలు తీసుకుంటారని మనకు తెలుస్తుంది. సో ప్రెసెంట్ అయితే 2011 సెన్సస్నే మనకి ఎగ్జామ్స్లోనే ఇంకా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో తప్పకుండా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి. అలాగే ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఓకే, క్వశ్చన్స్లోకి Question: According to 2011 census, which is the second most populous state in India? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది? సో మనకి మోస్ట్ పాపులర్ స్టేట్ ఏంటిది? మనకి 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే మహారాష్ట్ర అన్నమాట. సో సెకండ్ ప్లేస్ లో ఉంది, రైట్. సో సెకండ్ ప్లేస్ లో మనకి మహారాష్ట్ర ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఏ స్టేట్ ఉంది? మనకి ఉత్తరప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో మనకి ఫస్ట్ ఈ జనాభా గురించి చూసుకునే ముందు ఒక హిస్టరీ అనేది ఉంది దీనికి సంబంధించింది. సో అసలు మన భారతదేశంలో ఈ జనాభా గురించి తీసుకొచ్చింది అసలు ఎవరు, దాని గురించి చూసుకుంటే మనకి 1872 ఫస్ట్ టైం అన్నమాట. మొట్టమొదటిసారిగా 1872 సంవత్సరంలో లార్డ్ మేయో టైంలో మొదటిసారిగా ఈ జనాభా లెక్కలు అనేవి అంటే సెన్సస్ అనేది స్టార్ట్ అయింది మనకి 1872లో. ఆ తర్వాత 1881 సంవత్సరంలో మనకి లార్డ్ రిప్పన్. సో ఈ లార్డ్ రిప్పన్ కాలం నుండి మనకి సెన్సస్ అనేది జరుగుతూ వస్తుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మనకి లాస్ట్ గా నిర్వహించిన సంవత్సరం ఏంటి? 2011 జనాభా లెక్కలు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ 2021 నెక్స్ట్ ఇయర్ లో మనకి 2021లో జనాభా లెక్కలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ప్రీవియస్ గా దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1872 నుంచి 2011 వరకు మొత్తం టోటల్ గా 15 జనాభా లెక్కలు అనేవి జరిగాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్: ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈస్ కాల్డ్. సో జనాభా అధ్యయనాన్ని ఏమంటారు? సో ఏమంటారు? మనం డెమోగ్రఫీ అంటారండి. సో జనాభాకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏమంటారు? డెమోగ్రఫీ అంటారు. నెక్స్ట్, యాజ్ పర్ 2011 సెన్సస్ డేటా ద చైల్డ్ సెక్స్ రేషియో హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ 927 టు డాష్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల యొక్క లింగ నిష్పత్తి అనేది 927 నుంచి ఎంత వరకు తగ్గింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 2001 సంవత్సరంలో 927 అనేది ఉండేది. సో అయితే 2011కి వచ్చేసి దానిది 919కి తగ్గడం జరిగింది అనమాట. ప్రీవియస్ గా 927 ఉంటే 2011కి వచ్చేసరికి 919 వరకు రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్: సిటీస్ విత్ పాపులేషన్ ఫ్రమ్ 1 to 5 million ఆర్ కాల్డ్. సో 1 నుండి 5 మిలియన్ల జనాభా ఉన్నటువంటి నగరాల్ని ఏమంటారు? సో ఏమంటారు దాన్ని అంటే మెట్రోపాలిటన్ అని అంటారు అనమాట. సో మెట్రోపాలిటన్ సిటీస్ అని వేటిని అంటారంటే 1 నుంచి 5 మిలియన్ల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. సో అలాగే టౌన్. సో టౌన్ అనే దాన్ని దేన్ని అంటారు అంటే 1 లక్ష జనాభా కంటే తక్కువగా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాన్ని టౌన్ అంటారు. సిటీ అంటే 1 లక్ష కంటే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ప్రాంతాన్ని సిటీ అంటారు. మెట్రోపాలిటన్ అంటే 1 నుంచి 5 మిలియన్ల జనాభా గల ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, మెగా సిటీస్ అని దేన్ని అంటారు అంటే ఈ 1 నుంచి 5 మిలియన్లు ఉన్నాయి కదా, సో దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటే దాన్ని మెగా సిటీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి అంటే 53 మెట్రోపాలిటన్ సిటీస్ అనేవి ఉన్నాయి 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇది Indian state having the largest concentration of scheduled tribes population is.
సో షెడ్యూల్ తెగ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి భారత రాష్ట్రం ఏంటిది? సో షెడ్యూల్ తెగల గురించి మాట్లాడుతున్నారు, అంటే దీంట్లో టోటల్ గా షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ అలాగే ఎస్టీ రెండు ఉంటాయి. సారీ, ఓన్లీ షెడ్యూల్ తెగలు అడుగుతున్నారు. సో దీంట్లో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకి మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ వన్, యాజ్ పర్ 2011 సెన్సస్ డేటా ద ఓవరాల్ సెక్స్ రేషియో ఇన్ ద కంట్రీ. సో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం లింగ నిష్పత్తి ఎంత ఉంది? సో మొత్తం లింగ నిష్పత్తి వచ్చేసి మనకి 943 మంది ఉన్నారు. సో టోటల్ గా దీనికి 1000 మందికి లెక్కించడం జరుగుతుంది ఈ లింగ నిష్పత్తి అనేది. సో ప్రతి 1000 మంది పురుషులకి మహిళల సంఖ్య ఎంత ఉంది అని చెప్పి కేటాయించడం జరుగుతుంది. సో అయితే మన భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ఎంత ఉందంటే ప్రతి 1000 మందికి 943 మంది ఉన్నారనమాట. ఓకే, సో 2001 నుంచి 2011కి ఈ భారతదేశ లింగ నిష్పత్తి అనేది 10 పాయింట్లు అనేది పెరిగింది. సో నెక్స్ట్ వన్, సో విచ్ యూనియన్ టెరిటరీ ఈజ్ అట్ ద బాటమ్ ఆఫ్ చైల్డ్ సెక్స్ రేషియో. సో పిల్లల యొక్క లింగ నిష్పత్తిలో ఏ కేంద్ర పాలిత ప్రాంతం దిగువన ఉంది? సో యూనియన్ టెరిటరీ అడుగుతున్నారు, చైల్డ్ సెక్స్ రేషియో అది కూడా చివర ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ. ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. సో దీంట్లో 834 మంది అనేది ఉన్నారు. సో లింగ నిష్పత్తి అంటే మనకి చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు ఉన్న వాళ్ళని చైల్డ్ సెక్స్ రేషియో కింద లెక్కించడం జరుగుతుంది. సో దీంట్లో చివరన ఉన్నది హర్యానా. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ ద డెమోగ్రఫిక్ డివైడ్. సో డెమోగ్రఫిక్ డివైడ్ చూసుకుంటే ఏ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని పిలుస్తారు? సో మనకి ఈ పాపులేషన్ అనేది లెక్కించడం ఇవన్నీ చూసుకుంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి 1921. సో 1921వ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని పిలవడం జరుగుతుంది. సో మనకి జనాభా లెక్కల్లో ఒక్కొక్క డెకేడ్ లో ఒక్కొక్కటిలా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 1891 నుంచి 1921 వరకు పాపులేషన్ అనేది ఎలా ఉంది అంటే స్టాగ్నెంట్ గా ఉంది, అంటే కాన్స్టెంట్ గా ఉంది, అంటే అలా పెరగలేదు అలాగే తగ్గలేదు అనమాట. నెక్స్ట్ 1921 నుంచి 51 వరకు స్టడీ గ్రోత్, అంటే క్రమంగా వృద్ధి అనేది జరుగుతుంది, అంటే అలా పైకి వెళ్తుంది అనమాట గ్రాఫ్ లో. నెక్స్ట్ 1951 నుంచి 81 వరకు ఇక్కడ హై గ్రోత్ అనేది వచ్చింది, అంటే అధికంగా పెరిగింది పాపులేషన్ అనేది. ఆ తర్వాత 1981 నుంచి 2011లో ఏమైంది అంటే పాపులేషన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో వృద్ధి రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట, జనాభా యొక్క గ్రోత్ రేట్ అనేది. సో ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డెకేడ్ లో ఒక్కొక్క రకంగా ఉంది. సో 1921లో ఎందుకు గొప్ప విభాజక సంవత్సరం అన్నారు అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది ఆ టైంలో ఎక్కువగా ఉన్నిందనమాట, అంటే పాపులేషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఆ టైంలో మరణ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, సో అందుకని ఆ ఇయర్ ని ఆ విధంగా పిలిచేవారు. ఇండియా ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ కంట్రీ విత్ డెమోగ్రఫిక్ డివిడెండ్. దిస్ ఈస్ డ్యూ టు. సో భారతదేశాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని ఉన్న దేశంగా పిలవడం జరుగుతుంది. అయితే దీనికి కారణం అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఇట్స్ హై పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 64 years. సో 15 నుంచి 64 సంవత్సరాల వయసులో వాళ్ళు ఆ టైంలో ఎక్కువగా ఉండేవాళ్ళనమాట, అధికంగా జనాభా ఉండేది. సో 15 నుంచి 64 సంవత్సరాలు అంటే ఏంటి? మోస్ట్ వర్కింగ్ పాపులేషన్, అంటే సో వర్కింగ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇది అందుకని చెప్పి ఏమని పిలిచేవాళ్ళు అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పి ఇండియాని పిలిచేవాళ్ళు. సో నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ డెకేడ్ డిడ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఏ నెగటివ్ గ్రోత్ రేట్. సో భారతదేశ జనాభా ప్రతికూల వృద్ధి రేటుని ఏ దశాబ్దంలో నమోదు చేసింది? సో నెగటివ్ గ్రోత్ రేట్ అనేది ఏ టైంలో నమోదు చేసింది అంటే 1911 నుంచి 1921. సో ఈ టైంలో నెగటివ్ గ్రోత్ రేట్ అనేది నమోదు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద సెన్సస్ డేటా రిలీజ్డ్ ఇన్ July 2011, the fall in child sex ratio in rural areas as compared to urban areas. సో జూలై 2011లో విడుదల చేసిన జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల యొక్క లింగ నిష్పత్తి అనేది ఎన్ని రెట్లు తగ్గిపోయింది అని అడుగుతున్నారు. రైట్, సో ఎన్ని రెట్లు తగ్గిపోయింది అంటే మనకి 4 times తగ్గిపోయింది అది మనకి పట్టణాలతో పోలిస్తే గ్రామాలతోటి. ఓకే,
So next, census data released in July 15, 2011 reflected that 13.48% urban population lives in. సో జూలై 15 2011 విడుదల చేసిన జనాభా లెక్కల ప్రకారం 13.48% పట్టణ జనాభా ఎక్కడ ఉన్నారు అంటే ఏ స్టేట్ లో ఉన్నారు అంటే మనకి అక్కడ మహారాష్ట్రలో ఉన్నారు. సో ఇదే మనకి పట్టణ జనాభాలో హైయెస్ట్ పాపులేషన్ అంటే 2011 లెక్కల ప్రకారం మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అన్నమాట. సో నెక్స్ట్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్. సో జనాభా లెక్కలు 2011 ప్రకారం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యల్ప జనాభా వృద్ధి రేట్ అనేది ఉంది. సో అతి తక్కువ జనాభా వృద్ధి రేట్ అండి ఇక్కడ మనకి యూనియన్ టెరిటరీస్ లో. సో మామూలుగా స్టేట్స్ లో చూసుకుంటే, రాష్ట్రాల్లో చూసుకుంటే ఏది మనకి అతి తక్కువగా ఉంది అంటే సిక్కిం మనకి అతి తక్కువగా ఉంది. అదే యూనియన్ టెరిటరీ వచ్చేసి మనకి లక్షద్వీప్ అనేది అతి తక్కువగా ఉంది. సో నెక్స్ట్, సో ఇంకొకటి, ఇన్ ఇండియా హౌ మెనీ డిస్ట్రిక్ట్ కవర్డ్ ఇన్ 2011 సెన్సస్. సో భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్ని జిల్లాలు అనేవి సర్వే చేశారు వాళ్ళు చూసుకుంటే మనకి 940 డిస్ట్రిక్ట్స్ అనేవి దాంట్లో కవర్ చేయడం జరిగింది. సారీ 640, ఇది 940 కాదండి, 640 జిల్లాలు అనేవి ఇందులో కవర్ చేయబడ్డాయి అన్నమాట. సో నెక్స్ట్, సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఇండివిజువల్గా కూడా మనకి యూజ్ అవుతాయి, రైట్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ 2011 సెన్సస్ ద లిటరసీ రేట్ అమాంగ్ ఇండియన్స్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతీయులలో అక్షరాస్యత రేటు ఎంత ఉంది. సో టోటల్ గా మనకి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేట్ వచ్చేసి 74.4% అనేది ఉంది. ఇందులో పురుషులు అలాగే మహిళలు అనేది విడివిడిగా ఉంటుంది. సో పురుషులు వచ్చేసి మనకి 80.9% ఉంటే మహిళలు వచ్చేసి 64.4% గా ఉందన్నమాట. సో నెక్స్ట్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ ద ఇండియన్ స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన భారత రాష్ట్రం ఏంటిది. సో మనం ఆల్రెడీ సెకండ్ ప్లేస్ లో ఉన్నదాన్ని చూసాం, ఏంటిది అది, మహారాష్ట్ర. అయితే ఫస్ట్ ప్లేస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఆబ్వియస్లీ ఉత్తరప్రదేశ్. సో ముఖ్యంగా మనకి అతి ఎక్కువ జనాభా ఉన్నది ఎక్కడ మనకి 2011 లెక్కల ప్రకారం అంటే ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నారు. సో అదే యూనియన్ టెరిటరీ చూసుకుంటే అతి ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ యూనియన్ టెరిటరీ, రైట్. సో నెక్స్ట్ వన్, ఉమెన్ టు మెన్ రేషియో ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్ ఈజ్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహిళల నుంచి పురుషుల నిష్పత్తి ఎంత. సో ఆన్సర్ వచ్చేసి 940 నుంచి 1000 మందిగా ఉన్నారనమాట. సో నెక్స్ట్, అకార్డింగ్ టు 2011 census the scheduled caste and scheduled tribes constitute and dash percentage of the Indian population. సో భారతదేశ జనాభాలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు ఎస్సీ మరియు ఎస్టీ, సో వీళ్ళ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది 2011 లెక్కల ప్రకారం. సో ఎంత ఉంది అంటే మనకి 16.6% నుంచి 8.6% అన్నమాట. సో ఇది వచ్చేసి ఎస్సీ, ఇది వచ్చేసి ఎస్టీ. ఓకే, సో 16.6%, 8.6%. నెక్స్ట్ వన్, సో ఇదండి టోటల్ గా మనకి క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఇప్పటి వరకు మర్చిపోయింటే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, చాలా మందికి ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.